చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు స్తోత్రమైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుని ప్రభానికి వందములు స్తోత్రమైన ఈ యొక్క పునరుత్థానంలో ప్రభులైన ఈ యొక్క విశ్రాంతిలో ప్రభానికి వందం స్తోత్రం. ఈ చంద్రుడు నిలిచి ఉండకనైనా మీరు మాట్లాడుతున్నాడు విని గ్రహించగా మనసుతో పాటునైనా చక్కగా అర్థం చేసుకునేది ఈ వందములు స్తోత్రం. నీలో నిలిచి ఉండేదిగా మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని నీ పరిశుద్ధాత్మతో నింపబడడానికి సహాయం చేసేమని ఎవరైతే వాక్యం అంటున్నారో వారి అందరూ నీ క్రియలు జరిగించి ప్రభులైన పరమ సత్యములోకి నడిపించి బలపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం యాకోబు రాసిన పత్రికలో మనం వాక్యం జ్ఞాపం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఇండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకి చిన్న వాగ్దానం ఇస్తున్నారండి. ఎందుకంటే మనలో ఏముండాలండి? ఓర్పు సహనం అనేది మనలో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకం ఎటువంటిది? చాలా కఠినమైందండి. ఈ లోకంలో జీవిస్తున్నామంటే జ్ఞానముతో జీవిస్తూ ముందుకెళ్ళేవారే ఉండాలి. అందుకే అందరూ కోరుకుంటారండి, మీ జ్ఞానవంతులు కావాలి, ఈ లోకంలో మేము మధ్య జీవితాన్ని జీవించాలి, ఏ విధంగా సరే మీకు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. దానికోసం ఏం చేస్తాం మనం? పిల్లల్ని అందరినీ కూడా మనని స్కూల్లో పంపించి చదువుల్లో పంపించి వాళ్ళకి మంచి జ్ఞానవంతులుగా చేయటం కోసం మన కష్టార్జితాన్ని అంతా కూడా వ్యయపరుచుకొని ఎంతగానో ప్రయోజనపడుతూ ఉంటామండి. కానీ ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారండి. మీలో జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడగవలెను. ఈ మాట ఎవరు చెప్తున్నారు అమ్మా? ఈ మాట చెప్తున్నది ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క సహోదరుడండి. ఆయనే మాట్లాడుతున్నారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల మీరు ఆయనను అడగవలెను. దేవుణ్ణి అడగాలండి. దేవుణ్ణి అడగకుండా ఏది పొందుకోవడానికి అవకాశం అనేది లేదండి. ఈ లోకంలో మనం దాటాలంటే మరి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సమస్యలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ అవి ఏవి కూడా మనకి అర్థం కావండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడమే చాలా కష్టం అండి. ఈ లోకంలోనూ యెహోవాని అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు. ఎందుకంటే ఆనాడు కానాను తీసుకువెళ్తానికి పరలోకం దిగి వచ్చినటువంటి ఆయనే దిగి వచ్చినా సరే, ఆయనే నడిపించినా సరే, అన్నీ కూడా ఆయనే తన హస్తంలో చేసినా సరే, ప్రభువే పక్కనున్నా సరే ఆ ప్రభువుని వారు గ్రహించుకోలేక ఆ కొండ మీద చేసిన క్రియ చూడండి. మమ్మల్ని నడిపించడానికి ఒక బొమ్మను చెయ్యండి. ప్రభువే పక్కనున్నారు కానీ వారి జ్ఞానానికి అందలేకపోయిందండి. ఎందుకంటే మన జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరండి. దేవుని జ్ఞానం సర్వలోకములో సమస్తం కూడా ఆయనే సృష్టించారు. జ్ఞానం అంటే ఆయనేనండి. అది ఆయనలో మాత్రమే ఉంటుంది. కానీ మనలో ఉన్న జ్ఞానం ఏమిటి? కేవలం ఇక్కడ లోక జ్ఞానం మాత్రమేనండి. లోక జ్ఞానంతో మనం ఈ లోకాన్ని దాటడం అనేది అసాధ్యం అండి. మనం దేవుని జ్ఞానం కోసం ప్రయాసపడేవారనే ఉండాలి. ఆ విషయంలోనే ఆయన మాట్లాడారు. ఎందుకంటే యాకోబు కూడాను యేసయ్య ఇంట్లోనే ఉన్నారు, ఆయన సహోదరుడే. కానీ ఆ శిలువ వేయబడిన పునరుత్థానం అయ్యే వరకు కూడా ఆయన గుర్తించుకోలేకపోయారండి. ఆయన తెలుసుకోలేకపోయారు. ఆయన పునరుత్థానం అయిన తర్వాత తెలుసుకోగలిగారండి. ఎందుకంటే ప్రభువుని తెలుసుకోవాలంటే, యేసయ్యను మనం అర్థం చేసుకోవాలంటే అది ప్రభు యొక్క సహాయం వలన అవుతుందండి. ఎందుకంటే మరి ప్రభు సహాయంతోనే మనం అడిగి తెలుసుకునేవారమునే ఉండాలి. మన జ్ఞానం కొదువైన ఎడల అది దేవుడినే అడగవలెను. మరి ఆ జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే మొట్టమొదటి వాక్యంలో ముందుకు వెళదాం. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 3:14 చూడము.
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడినైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. హల్లెలూయా. చూడండి, లోకజ్ఞానం ఏం చేసిందండి? 500-600 సంవత్సరాల పూర్వమే దేవుడు ప్రకటించారండి. కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును అని 500-600 సంవత్సరాల పూర్వమే ఆ రోజుల్లో ప్రభు ప్రకటించారు. అదేవిధంగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను అన్న వాక్యం కూడా, దేవుని వాగ్దానం కూడా ఆ రోజుల్లోనే ఇవ్వబడిందండి. ఆయన కోసం అనేక మంది కూడా ఎదురు చూస్తున్నారండి. మరి రక్షకుడు వస్తారంట అని ఎదురు చూస్తున్నారండి. కానీ ఎదురు చూస్తున్న రక్షకుడు నేనే దేవుని కుమారుడిని ఆయన ప్రకటించినా సరే ఆయన అర్థం చేసుకోగలిగారండి. కారణం ఏమిటి? వారిలో ఏమి లేదండి, దేవుని జ్ఞానం లేదు, కేవలం లోక జ్ఞానం ఉన్నది. ఎదురు చూస్తున్నారు అంతే, కానీ వచ్చిన వాణిని ఏమాత్రం గుర్తించుకోలేకపోయారండి. అందుకే లోకరక్షకుడైనటువంటి ఆయనని కాదనుకున్నారు. కనుక ఈ లోకంలోనూ ఆయన సొంత ప్రయత్నం, ఎందుకంటే ఆయన ఒక నక్సలైట్లా జీవించినటువంటి, ఒక అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఒక హంతకుడిని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ నిజ దేవుడిని అయినటువంటి లోక రక్షకుడిగా వచ్చినటువంటి ఆయనని ఏమాత్రం కూడా గ్రహించుకోలేకపోయారండి. అందుకే మనలో ఏ జ్ఞానం కావాలండి? దేవుని జ్ఞానం అండి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటామండి, మన పిల్లలు చదువుకోలేకపోతే జ్ఞానవంతులు కాలేరు, ఈ లోకంలో జీవించలేరు, చాలా ఇబ్బందులు పడతారు అనుకుంటామండి. కాదండి, మనలో కనుక ప్రభువు లేకపోతే ఈ లోకంలో జీవించడం అనేది చాలా కష్టం అండి. అందరూ అనుకుంటాం, మనం ఎన్నో ప్రయాసాలు పడతాం, మన పిల్లలు బాగుండాలంటే మంచి మంచి స్కూల్లో వేయాలి, అక్కడ వేయాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు జ్ఞానంలోకి రావాలి, ఎంతో ప్రయాసాలు పడతాం. మన ఆలోచన అంతా అటే ఉంటుందండి. అందుకే మన వ్యయాన్నంతా కూడా మనం ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మరి ఈ సంఘాన్ని స్థాపించినటువంటి, మందిరాన్ని స్థాపించినటువంటి శాస్త్రరత్నమ్మ గారు ఎంతవరకు చదువుకున్నారండి? ఆమె స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ ముఖం ఎరగదండి. అలాగే మేము కూడాను కేవలం వీధి బడిలో నెల జీతాలకు వచ్చినటువంటి టీచర్లు బోధించేవారు. మాకు మా స్కూల్ లేవు. అక్కడ సంవత్సరానికి ఒడ్లు బస్తా అంతేనండి. 1వ తరగతి 2వ తరగతి దాటడమే చాలా కష్టం. అంతే మా చదువులు. మరి దేవుడు ఎలా వాడుకుంటాడు? ఆమె అయితే మా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా వాక్యం బోధించి వచ్చారు. ఇందిరాగాంధీ గారికి వాక్యం బోధించారు. మైసూరు మహారాజుకి వాక్యం బోధించారు. 7 మహారాజులకి వాక్యం బోధించారు. 60 దేశాలకి దేవుడు తిప్పారు. అనేక చోట్లకి తీసుకెళ్ళారు. అద్భుత కార్యాలు జరిగి బైబిల్లో ఉన్నటువంటి అనేక అద్భుతాలు ఆమె జీవితంలో ఉంటాయి. ఎన్ని జరిగినాయి. ఇక చదువు ఉందా? బైబిల్ చదవడం కూడా ప్రభు నేర్పించారండి. 3 రోజులు ఆత్మ ద్వారా పరలోకం తీసుకెళ్ళి బైబిల్ అంతా బోధించి ఆ బైబిల్ కడకే ఆమె స్పష్టంగా చదివే విధంగా దేవుడు ఆశీర్వదించారండి. ఇవన్నిటికి చదువు కావాల్సి వచ్చిందండి? కాదండి. కేవలం ఎవరు ఉండాలి? ఆయన మనలో ఉండాలి. జ్ఞానం అంటే క్రీస్తు అండి. క్రీస్తుని కలిగి ఉండటమే జ్ఞానవంతులుగా మారటం అండి. అందుకే మరి ఎప్పుడూ కూడా మనకు కావాల్సింది ఏమిటి? క్రీస్తుని కలిగి ఉండే విధంగా ముందు మనం క్రీస్తులో బలపడేవారునే ఉండాలి. అప్పుడు సర్వశక్తిమంతుడిగా ఆయన మనలో ఉండి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేవారుగా ఉంటారు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? క్రీస్తుని కలిగి ఉండటం అండి. ఆయన కలిగి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఆయన గుర్తుంచుకోగలుగుతామండి. అదేవిధంగా ఇంక చూడండి, ఈ లోకంలో ఎలాగుంటుందంటేనే అన్నమాట ఏబు గ్రంథం చూడడం 28వ అధ్యాయంలోను పన్నెండు నుంచి 20 వచనాల వరకు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? నరులు దాని విలువను అవునండి ఎరగరండి. ఎరిగి ఉంటే రక్షించడానికి వచ్చే రక్షకుడికి సిలువ మీద బలి ఇయ్యాలని ఆలోచనే రాదండి. శిక్ష విధించడానికి వచ్చినటువంటి న్యాయమూర్తి ఏమన్నాడండి? ఈయనలో నాకు ఏ పాపము ఏ దోషము కనబడలేదు అన్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి.
ఆయన అబద్ధం ఆడలేదు. నేను దేవుని కుమారుడిని అన్నారు. ఆయన దేవుడు కుమారుడే, కానీ దేవుడు కుమారుడు అన్నందుకు ఆయన సిలువ వేయాలని చెప్పి కోరుకున్నారండి. మరి వారి జ్ఞానం ఎంతవరకు ఉంది? అందుకే మనుషులు జ్ఞానం ఎప్పుడు తెలుసుకోలేరండి. జ్ఞానవంతులు అనుకుంటారు, కానీ జ్ఞానవంతులు కాదండి. ఎప్పుడు కూడా మనం జ్ఞానవంతులుగా మారాలంటే అది ప్రభువులో తెలుసుకునేవారమునే ఉండాలండి. ఇంకా ముంచదు. నరులు దాని విలువని ఎరగరు, ప్రాణములున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచలేము, అది ఓబీరు బంగారము అయినను, విలువగల గోమేదకమైనను నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను పటికైనను దానితో సాటి కాదు. సహస్రమైన బంగారము నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. అమ్మా, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట వ్యర్థమే. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. ఊజు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చును? ఇందాక మన అన్నీ కూడా ప్రభు సృష్టిలోంచి వచ్చినాయి. అవన్నీ మన దేవుడు మనకి ఇచ్చారు. అవన్నీ మన సొంతం అండి. అవన్నీ మనం అనుభవించవలసిన వారం. కానీ అయ్యే మనం కనిపెట్టామని చెప్పి మనం ఎంతో జ్ఞానవంతులుగా అనుకుంటామండి. కానీ అది జ్ఞానం కాదండి. కానీ ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? ఎందుకంటే మనం ఇంకా అనుకుని చూడ అదే అధ్యాయంలో మొదటి నుంచి చదవడం. సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుతూ వారు భూమి అంకతం వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారి పై సంచరించే వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు. ఇందుకే మొన్న భజన జరిగింది కదండి ఈ మధ్యన చంద్రమండలంలో. అక్కడికి వెళ్ళి 7 నెలలు 8 నెలలు కూడా అక్కడ ఉండిపోయారు సునీత గారు. అటువంటి చోట్ల కూడా వెళ్ళగలరు. కానీ అది జ్ఞానం కాదండి. అవన్నీ మనం ఏమనుకుంటాం? అదే జ్ఞానం అనుకుంటాం మనం. అవన్నీ కాదండి. క్రీస్తుని కలిగి ఉండటమే జ్ఞానం అండి. ఆయన కోసం ప్రయాసపడేవారునే ఉండటం. అది ఎక్కడ దొరుకుతున్నది? కానీ అక్కడ లేదు. ఇంకా ముందు చదువు 11 వరకు చదువు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండెను. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే క్రూర పక్షికైనను తెలియదు. దాన్ని చూడలేవు, దాన్ని త్రొక్కలేవు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు పటికమంటి బండను పట్టుకుందరు. పర్వతములను వాడు కుడుదులతో సహా బోర్ల దోయుదురు. బండలలో బాటలు అంటే రోడ్లు వేస్తారు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూడగలరు.
నీళ్లు వదిలిపోకుండా జలధారులకు ప్రాజెక్టులు కడతారు. మరుగైన వస్తువులను వారి వెలుగులోనికి తెప్పించెదరు. అయితే ఎన్ని దొరుకుతాయి కానీ జ్ఞానం దొరుకుతుందండి? ఇవన్నీ దొరకడానికి కూడా దేవుడే కారణం అని ఇస్తేనే మనం పొందుకోగలరు. కానీ జ్ఞానం ఎక్కడుంది? ఇందులో లేదండి. అందుకే మనుషులు దాని విలువను కనుక్కోలేరండి. అందుకే ఈ దేనికైనా విలువనిస్తారు కానీ ప్రభువుకి ఎక్కడ విలువనిస్తారండి? అన్నిటికి విలువనిస్తాం. పునరుత్థానం రోజు ఎంతో విలువైంది. పునరుత్థానం రోజు మనం ఏం చేస్తామండి? ఇంటికాడ మన పని లేకపోతే, ఆ శ్రమలో ఏవే ఇబ్బందులు లేకపోతే, వాతావరణం అనుకూలంగా ఉంటే అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తామని. అంటే ఆయనకి ఎంత విలువనివ్వగలుగుతున్నాం మనం? ఇవన్నీ కూడా దేవుని సృష్టి అండి. కానీ అక్కడ కూడా వెతికినా అక్కడ కూడా జ్ఞానం లేదండి. అది ఉన్న చోటునే మనం వెతకాలండి. ఎందుకంటే మనం అనేక గ్రంథాలు తిరిగేస్తాం. గ్రంథాలు తిరిగేసినంత వల్ల ఉపయోగం లేదండి. అది ఎక్కడ దొరుకుతున్నదో అక్కడ వెతికేవారునే ఉండాలి. ఎందుకంటే మన రూపాయి కాసు పాడేసుకున్న చోట వెతికితేనే రూపాయి కాసు మళ్ళీ తిరుగు దొరుకుతుందండి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఆ స్థలంలోనే దేవుని జ్ఞానాన్ని వెతికేవారునే ఉండాలి. అది పొందుకున్నామనుకోండి, అది మన పరలోకానికి తీసుకెళ్తుంది. ఇంకా ముందుగా సామెతలు 2:6 చూడమ్మా. యెహోవాయే జ్ఞానమిచ్చువారు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. హల్లెలూయా. ఇంతకీ జ్ఞానం దొరికే చోటు ఎక్కడ ఉందండి? ఆయన ఈ స్థలమే అండి. ఈ స్థలంలో మనకి ఏం దొరుకుతుంది? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన సృష్టిని ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలండి. అవన్నీ ఇందాకే ఆ మాటలన్నీ ఏవి మాట్లాడారు. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని జ్ఞానానికి మనం ఏమాత్రం దాన్ని మన జ్ఞానంతో దాన్ని పరిశీలించగలమండి? ఒక క్షణం ఆలోచన, గాలి కనపడుతుందా? ఒక క్షణం ఇవ్వకపోతే ఏమైపోతామో మనకే తెలియదండి. అలాగే ఆకాశం నిలబడి ఉందంటే కారణం అదే. భూమి ఇక్కడ కింద ఉన్నదంటే దానికి కారణం కింద ఏ పునాది ఉంది? ఇవన్నీ కూడా దేవుని జ్ఞానం అండి. అవి మరి తెలుసుకోలేమండి. మన కంటికి అందదు, మన జ్ఞానానికి అందదండి. ఎందుకంటే మన లోకజ్ఞానం ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడదండి. మనకు కావాల్సిన జ్ఞానం ఏంటి? దేవుని యొక్క జ్ఞానం అండి. అది ఎక్కడున్నది? యెహోవా యొద్ద నుంచే వస్తుందండి. తెలివి వివేకం కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన సన్నిధానంలో నుంచి అండి. అక్కడ వెతికేవారునే ఉండాలి. అవును, మరి ఇంకా మనం ఇంకోటి అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ లోకంలోనూ అందరికంటే జ్ఞానవంతుడు ఎవరు? ఒక సొలొమోను మహారాజు అండి. ఆయన జ్ఞానాన్ని అడిగాడు ఆయన. కానీ ఆయన నోటి మాటలోంచి ఇచ్చిన కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఆయన అనుభవాన్ని ఒకసారి చూడండి. అమ్మ ప్రసంగి గ్రంథం చూడమ్మా, 6వ అధ్యాయం 12వ వచనం. చాలా ఉండును. 6:12. జ్ఞానము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి 6:12 అంతగా 6వ అధ్యాయం తీసారా 5వ అధ్యాయం తీసారా?
సుగంధ తైలము కంటే మంచి పేరు నీడవలే తన దినములను వ్యర్థముగా గడుపుకునే మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మన బ్రతుకు దినములన్నీ చూడండి ఎంత వ్యర్థంగా వెళ్ళిపోతాయో. ఎంత మన ఆయుష్ ఎంతండి? మహా ఉంటే 70 లేకపోతే 80 లేకపోతే 90, 100 ఉన్నవాళ్ళు కష్టం. అది కూడా మన ఆయుష్కరమే. కానీ ఈ కొద్ది ఆయుష్ కాలంలో మనం ఎంత వ్యర్థంగా గడిపేస్తున్నామండి. ఒక క్షణం వెళ్ళిపోతే మళ్ళీ ఆ క్షణం అది తిరిగి రాదండి. రూపాయి సంపాదించుకోగలం కానీ ఆ నిమిషాన్ని సంపాదించుకోవటం అనేది అసాధ్యం. అది మన చేతిలో లేదండి. కానీ ఆ నిమిషాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? వ్యర్థంగానే గడిపేస్తామండి. ఏమాత్రం విలువలేని వాటి కోసం విలువనిచ్చుకున్న వారమే ఉంటామండి. కానీ విలువైన దాన్ని ఏం చేసుకుంటాం? మనం పోగొట్టుకున్న వారమే ఉంటామండి. అదే నేను ఇంకా ముందుకెళ్తే 8వ అధ్యాయం 17వ వచనం చదువు. దేవుడు జరిగించే అంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదని దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటేని. అంత జ్ఞానవంతుడికి దేవుని జ్ఞానం అందలేదంటే, తెలుసుకోలేకపోయారంటే మనం ఎంతటి వారు అండి? కేవలం ఆయన ఏమంటున్నారైనా నేను ఆ జ్ఞానాన్ని నేను పొందుకోలేకపోయాను. దేవుని అద్దరి నుంచి పొందుకున్నాడండి జ్ఞానం. ఎంత ప్రయత్నించినను దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరండి. క్రీస్తుని ఎవరు అర్థం చేసుకోలేరు. ఆయన అర్థం చేసుకోవటానికి మనం ప్రయాసపడవలసిన చోటే దేవుని సన్నిధానం అండి. ప్రభుని కనుక అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆయనలా మారుతామండి. ఆయనలా మారాలంటే ఖచ్చితంగా ఎక్కడ ప్రయాసపడాలి? మనం లోకంలో ప్రయాసపడ్డామనుకోండి వ్యర్థంగా మారిపోతుందండి. కానీ ఎక్కడ ప్రయాసపడాలి? ఆయన సన్నిధానంలోనే తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నాం అనుకోండి ఆయనలా మారగలమండి. ఆయనలా మారేమనుకోండి ఆయన ఉన్న చోట్ల మనం ఉండగలమండి. అందుకే ఆయనతో ఎటువంటి సహవాసం ఉండాలండి? అన్యోన్య సహవాసాలు వేరు, అన్యోన్య సహవాసం వేరండి. అది పొందుకోవాలంటే ఖచ్చితంగా ఎవరిని తెలుసుకోవాలండి? దేవుని తెలుసుకోవాలి. ఆయన అంటున్నారు, ఆయన మొట్టమొదటి ప్రభు ఆయన ప్రార్థన చేసినప్పుడు అడిగారు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారు? మొదటి రాజుల గ్రంథం 3:12 చదవమ్మా. చదువు. దేవుడు అతనికి ఎలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగో అడిగినందున నీ మనమే ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును ఇచ్చుచున్నాను. అదే విషయాన్ని కిందమ్మ చదువుని కూడా ఏం చెప్పారండి? నేను ఎంత ప్రయత్నించినను దేవుని జ్ఞానాన్ని కనుగొనలేకపోయాను. దేవుని జ్ఞానం కనుగొని ఉంటే ఆయన ఇంకానూ ఘనంగా ఉండేవాడండి. దేవుడు ఇచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా పతనమయ్యాడో ఆయన జీవితం అంతా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. మన జ్ఞానవంతులమే అనుకుంటాం మనం, కానీ మన జ్ఞానం మనం రక్షించగలుగుతుందా? ఆ సమయంలో ప్రభువుని పక్కన పెట్టాడు, ఉన్న అన్నిటికీ విలువనిచ్చాడు. అందుకే ప్రసంగి గ్రంథం ఎవరు రాశారండి? ఆయనేనండి. అంత వ్యర్థమే. అందుకే మనిషి జీవితం ఎటువంటిదండి? అంత వ్యర్థమే. విలువైన దాన్ని గుర్తుంచుకోలేము. విలువలేని వాటికి విలువనిస్తామండి. ఆఖరికి వచ్చేటప్పటికి అన్నీ పోగొట్టుకున్న వారి కింద ఉంటామండి. అందుకే మనకి మొట్టమొదటి మనకు కావాల్సింది ఏమిటి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని సన్నిధానాన్ని ప్రయాసపడేవారునే. అందుకే యాకోబు అంటున్నాడండి, ఎవరికైనా జ్ఞానం కొద్దివేనాడలా ఆయనను దేవుని అడగవలెను. అది దొరికే చోటు దేవుని సన్నిధానం అండి. అక్కడే ప్రయాసపడాలండి. అక్కడ ప్రయాసపడ్డామనుకోండి ఉన్నతమైన జ్ఞానంలో దేవుడు నడిపిస్తాడు.
ఇంకా ఆయన మాటలు ప్రసంగి 7:23 చూడమ్మా. ఇదంతయు నా జ్ఞానము చేత నేను శోధించి సూచితిని జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటేని కానీ అది నాకు దూరముగానే అయ్యింది. ప్రయాసపడ్డాడు, ఆయనకి సాధ్యం కాలేదని. మన సొంత ప్రయత్నాల వల్ల మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమైపోతుందండి. కానీ పొందుకోవాల్సిన స్థలం ఎవరి దగ్గర పొందుకోవాలి? క్రీస్తు ప్రభువులో మాత్రమే అది ఎక్కడ ఉన్నది? కొలస్సీలు 2:3 చూడము. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి, ఎవడైనాను. ఇంతకీ మొత్తం అన్నీ ఎక్కడ ఉన్నాయండి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అన్ని ప్రభులోనే ఉన్నాయి, సమస్తం ప్రభులోనే ఉందండి. ఆయనే జ్ఞానం. జ్ఞానం అంటే క్రీస్తు అండి. ఆయన సంపాదించుకోవటానికి క్రీస్తుని సంపాదించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం. ఖచ్చితంగా మన క్రీస్తుని సంపాదించుకుంటేనే పరలోకం అండి. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా అది మన పరలోకం తీసుకెళ్తాం. కేవలం మనం సంపాదించుకోవాల్సింది ఎవరిని? క్రీస్తుని మాత్రమే. ఆయన సంపాదించుకున్నాం అనుకోండి, అదే మన పరలోకానికి అదేవిధంగా 1 కొరింథీ 1:31 చదువు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన. హల్లెలూయా. మన రక్షణ అయినా సరే, మన విమోచన అయినా సరే, మన జ్ఞానమైనా సరే, ఏదైనా సరే ఆయనలోంచి మాత్రం పొందుకోగలుగుతామండి. మనం రక్షించబడాలన్నా, మన పాపములు క్షమించబడాలన్నా, మన పరలోకం వెళ్ళడానికి మార్గం సరళం చేసుకోవాలన్నా, ఈ లోకంలో మనం ఎన్నిటి దాటుకు వెళ్ళాలన్నా మనకి ఎవరు కావాలి? ఆయనేనే. ఆయన ఎందులో ఉన్నాయి. ఆయన పొందుకున్నాం అనుకోండి, ఒక మంచి జీవితం దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారండి. ఆయనలో పొందుకోవటానికి మనం ప్రయాసపడేవారమునే ఉండాలి. ఆయనలోను. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. మన పాపముల కోసం, మన అపరాధాల కోసం, మన దోషముల కోసం కలవరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని చిందించి మనకి ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన పొందుకుంటే చాలండి. ఆయనే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారు. ఎందుకంటే దేవుని జ్ఞానం అంటే ఆయనే. ఈ లోకంలో ఆయన మనకు ఉన్నారనుకోండి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడండి. ఆయన పొందుకుని ఆయన ద్వారా ముందుకు వెళ్తే చాలండి. అందుకే ఆయన శరీరము రక్తము అది నిబంధన అండి. ఇప్పుడు నీతో మేము జీవిస్తాము, నీలో మేము నిలిచి ఉంటాము. అందులో ఆ నిబంధనలకు బద్దులై ఉండటానికి ఆయన శరీరాన్ని తీసుకుంటాం, ఆయన రక్తాన్ని తీసుకుంటాం. అందుకే ఎప్పుడు కూడా మీరు దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి, కానీ దేవుని సన్నిధానం ప్రభును మనం కోల్పోయేవారం అంటే అది పొందుకోవటం అనేది అసాధ్యమండి. చదువు లేని వాడికి దేవుడన్నా ఉన్నతమైన స్థానం ఇస్తాడేమో, కానీ క్రీస్తు లేని వాడికి పరలోకం లేదండి. ఎంతోమందిని చూడండి, చదువుకోలేని వారు బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ క్రీస్తు లేని వాడు ఎక్కడ ఉంటాడండి? క్రీస్తుని కన్నా పోగొట్టుకుంటే, ఆయన మన జీవితంలో లేకపోతే అప్పుడు మన స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకే మొదటి స్థానం ఎవరిదండి? ఆయనకే ఇవ్వాలండి. ఆయన సన్నిధానానికి ఇచ్చుకోవాలి మనం. ఆయనలో మనం వెళ్ళామనుకోండి, ఏ సమయంలో మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో అన్నీ కూడా ఎవరు బోధిస్తారు మనకి? ఆయనేనండి. ఆయనే నడిపిస్తారు. నీలో ఉన్నవాడు కుడికని ఎడమ గట్టిగా తిరిగిన ఎడల ఇదే త్రోవ అని నీకు తెలియజెప్పు శబ్దము నీ వెనక నుండి వచ్చును. మన యెషయా గ్రంథంలో ఉంటుందండి. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కేవలం మనం చేయవలసింది దానికి బద్దులువై ఉండేవారునే ఉండాలి. దేవునికి ఆయనకు బద్దులువై ఉన్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ అంటే ఎవరు?
ఆయన ఆత్మ, ఆయన ఒక ఆత్మే మన పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ. ఆ ఆత్మ ఎవరిలో ఉంటుందండి? మనలో ఉండటానికి వస్తుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య